పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వైసీపీ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఇంటింటికి తీసుకెళ్తామన్నారు ఆ పార్టీ ఏపీ స్టేట్ చీఫ్ మాధవ్. ప్రతి గ్రామానికి పార్టీని విస్తరింపచేయడమే తమ లక్ష్యమంటున్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నట్టుగా చెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా నిత్యావసరాల ధరలు తగ్గుతాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని నాడు వాజ్పేయి, నేడు మోదీ ఆదుకుంటున్నారన్నారు. బీజేపీలో నిజమైన కార్యకర్తల హవా నడుస్తుందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంత సెంటిమెంట్ అని అధిష్టానానికి చెప్పామన్నారు. మోదీ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ కి అద్భుతమైన ప్యాకేజ్ ఇచ్చారన్నారు. మహిళలకి గౌరవం ఇవ్వటం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దేశంలో ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ని విమర్శించే అర్హత రోజాకి లేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. మంత్రిగా ఉన్నప్పుడు రోజా జబర్దస్త్లో పాల్గొనలేదా అని ప్రశ్నించారు ఆయన. పర్యాటక మంత్రిగా రోజా ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారన్నారు. వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదన్నారు. అమరావతి అభివృద్ధి చెందకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదలకి అవసరమైన విద్య, వైద్యం అనే సామాజిక బాధ్యత మర్చిపోతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా నడుపుతున్నామని ఎన్నికల ముందు మాట్లాడి ఇప్పుడు పీపీపీ కరెక్ట్ కాదంటున్నారని చెప్పారు. ప్రశ్నించిన ఆర్ఎంపీ డాక్టర్పై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్నారు వైసీపీ నేత సుధాకర్ బాబు. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి వైసీపీ నేతలను దూషించారన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సామాన్యుడికి ఒక నీతి, పవన్ కళ్యాణ్ కు మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. పోతుల సునీత, సురేష్ దంపతులకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నడ్డా. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.